హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎడ్ 2016-18 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే 2016-18 బ్యాచ్ అయిన మనకు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి పెట్టడం అయితే జరిగింది. సో మనకి ఎగ్జామ్స్ అనేవి డేట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సో ఎగ్జామ్స్కి ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి. హాల్ టికెట్స్ అనేవి ఇంకా రిలీజ్ పెట్టలేదు కాబట్టి అందువల్ల మనకు ఎగ్జామ్ అనేది లేట్ అవుతుందని చెప్పి చాలామంది అయితే వీడియోస్ అనేది చేయడం జరిగింది. బట్ ఏంటంటే మనకు హాల్ టికెట్స్ అనేవి కొద్దిసేపటి క్రితం పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు. డిఎడ్ మనకు సెకండరీ హాల్ టికెట్స్ సెప్టెంబర్ 2018 అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా. ఫస్ట్ మనం చూసినట్లయితే సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్, సెలెక్ట్ యువర్ ఇన్స్టిట్యూట్స్, క్యాండిడేట్స్ నేమ్, సెలెక్ట్ స్ట్రీమ్ అని చెప్పి డౌన్లోడ్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ముందుగా మనం శ్రీకాకుళం అయితే చూద్దాం. ఇక్కడ మనకు జిల్లాల వారికి మొత్తం సమాచారం అయితే ఉంది. మీకు మొబైల్లో కూడా డౌన్ చేసుకోవచ్చు, కంప్యూటర్లో డౌన్ చేయాల్సిన అవసరం లేదు. వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేస్తారు. ఓకే, సో ముందుగా మనం చిత్తూరు అయితే చూద్దాం. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఒక అందులో ఉన్న ఏ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీ తారీఖు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత మనకి ఏంటంటే క్యాండిడేట్ నేమ్ అని వస్తుందన్నమాట. ఆ యొక్క కాలేజీలో ఎవరైతే చదివారో ఆ యొక్క కాలేజీలో ఉన్న క్యాండిడేట్స్ తాలూకు ఆ నేమ్స్ అనేవి మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో తర్వాత మనకు సెలెక్ట్ స్ట్రీమ్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. రెగ్యులరా, ప్రైవేటా, లేదంటే ఓల్డ్ అని చెప్పి మనం చూడాలి. సో రెగ్యులర్ అని క్లిక్ చేద్దాం. నాకైతే తెలియదు, బట్ మీకోసం డౌన్ చేసి చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటుందనేది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు హాల్ టికెట్ అనేది మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది ఏ డేట్లో ఉంది అవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తంగా మీరు ఇక్కడ పరిశీలన అనేది చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు యొక్క పేజ్కి వచ్చేస్తారు. థ్యాంక్ యూ.